భారతదేశ అంతర్గత భద్రతకు, యువత భవిష్యత్తుకు అతి పెద్ద ప్రమాదకరంగా మారింది, మహమ్మారిలాగా పట్టుకు వేధిస్తున్నది ఏమిటి అంటే ఖచ్చితంగా అది నార్కో టెర్రరిజం, డ్రగ్ మాఫియా. ఈ ముప్పు నుండి దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సరికొత్తగా ఉక్కుపాదం మోపింది. తాజాగా జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ NCORD 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్రం ఒక చారిత్రాత్మక రోడ్ మ్యాప్ను విడుదల చేసింది. రానున్న 3 ఏళ్లు దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి అత్యంత కీలకం అని హోంమంత్రి అమిత్ షా గారు స్పష్టం చేశారు. అసలు ఏమిటి ఈ సరికొత్త వ్యూహం? డ్రగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆ సరికొత్త నిర్ణయం ఏమిటి? కేవలం డ్రగ్స్ పట్టుకోవడమే కాకుండా నెట్వర్క్ ను పునాదులతో సహా కూల్చివేయడమే ఈ లక్ష్యం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించిన 3 ఏళ్ల డెడ్ లైన్ వ్యూహం ఏమిటి? పాకిస్తాన్ డ్రోన్లు, గోల్డెన్ ట్రయాంగిల్ స్మగ్లింగ్, డార్క్ నెట్ క్రిప్టో ఎకానమీ వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేలా సిద్ధమైన విజన్ డాక్యుమెంట్ 2026-2029 ఏమిటి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో చూద్దాం. మోడీ గారి ప్రభుత్వం డ్రగ్స్ స్మగ్లింగ్ పై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించింది. గత పాలకుల విధానాలకు ఇప్పటి వ్యూహాలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. దీన్ని కేవలం మాటలతో కాకుండా కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలతో నిరూపించింది. కేంద్రం ఇచ్చిన అధికారిక డేటా ప్రకారం కేసుల నమోదు 2004 నుండి 2014 మధ్య కేవలం 1.73 లక్షల డ్రగ్స్ కేసులు నమోదైతే 2014 నుండి 2026 మే నాటికి ఏకంగా 8.75 లక్షల కేసులు నమోదయ్యాయి. అరెస్టులు గత దశాబ్దంలో 1.95 లక్షల మంది అరెస్ట్ అయితే ఈ 12 ఏళ్లలో 10.97 లక్షల మందిని ఐరన్ హ్యాండ్ తో అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్వాధీనం 2004-2014 మధ్య కేవలం 40,000 కోట్ల డ్రగ్స్, విలువైన డ్రగ్స్ పట్టుబడితే 2014-2026 మధ్య రికార్డు స్థాయిలో 1.18 కోట్ల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా తెచ్చిన మార్పు ఏమిటి అంటే ఇకపై కేవలం డ్రగ్స్ అమ్ముతున్న చిన్న చిన్న క్యారియర్లను పట్టుకోవడం కాదు, వాటి వెనక ఉన్న కింగ్ పిన్లను, అంతర్జాతీయ సిండికేట్లను డిటెక్ట్, డిస్రప్ట్ అండ్ డిస్ట్రాయ్, గుర్తించు, విచ్ఛిన్నం చేయి, నాశనం చేయి అనే త్రిశూల వ్యూహంతో దెబ్బ కొట్టబోతున్నారు. దీనికోసం NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్, ఇందులోని లోపాలను సవరించడానికి ఈ యాక్ట్ తో కేంద్రం సిద్ధమైంది. అలాగే కేసుల విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక NDPS కోర్టులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక కోణం ఏమిటి అంటే డ్రగ్స్ వ్యాపారం నడవడానికి ప్రధాన కారణం నల్లధనం, బ్లాక్ మనీ అండ్ మనీ లాండరింగ్. ఇక్కడ వచ్చే వేల కోట్ల రూపాయల లాభాలు హవాలా మార్గాల ద్వారా టెర్రర్ ఫండింగ్ కు మల్లుతున్నాయి. ఈసారి కేంద్రం ఈ డ్రగ్ ఎకానమీ నడుము విరగొట్టడానికి మాండేటరీ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్, తప్పనిసరి ఆర్థిక విచారణ అనే రూల్ ని తెచ్చింది. అంటే ఎక్కడైనా పెద్ద మొత్తంలో డ్రగ్స్ గానీ దొరికితే కేవలం ఆ డ్రగ్స్ కు సంబంధించిన కేసు మాత్రమే కాదు, ఆ నిందితుడికి ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి, ఏ బ్యాంక్ అకౌంట్స్ వాడారు, ఎవరికి మళ్లించారు అనే దానిపైన ED మరియు NCB సంయుక్తంగా ఫినాన్షియల్ ఆడిట్ చేస్తాయి. దీనికోసం PIT NDPS 1988 అనే యాక్ట్ ను కఠినంగా అమలు చేయబోతున్నారు. డ్రగ్ మాఫియా సంపాదించిన ప్రతి రూపాయి ఆస్తిని కూడా ఇప్పుడు ఈ యాక్ట్ తో జప్తు చేస్తారు. తాజాగా జూన్ 2026లో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్లైన్ డ్రగ్ డిస్పోజబుల్ క్యాంపెయిన్ ద్వారా దాదాపు 6,000 కోట్ల విలువైన 2.09 లక్షల కిలోల డ్రగ్స్ ను బహిరంగంగా తగులబెట్టి మాఫియా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టింది. ఇప్పటికే ఈ విధంగా 6,000 కోట్ల విలువైన 2.09 లక్షల కిలోల డ్రగ్స్ ను తగులబెట్టేశారు. భారతదేశానికి డ్రగ్స్ ముప్పు కేవలం అంతర్గతంగానే లేదు, సరిహద్దుల అవతల నుండి ముప్పేట దాడి జరుగుతోంది. భౌగోళికంగా భారత్ రెండు వైపులా డ్రగ్స్ తయారీ కేంద్రాల మధ్య నలిగిపోతుంది. పశ్చిమం వైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లతో కూడిన గోల్డెన్ క్రెసెంట్, ఈ 3 దేశాల డ్రగ్ స్మగ్లింగ్ కి సంబంధించి గోల్డెన్ క్రెసెంట్ అంటారు. తూర్పు వైపునేమో మయన్మార్, లావోస్, థాయిలాండ్, వీటిని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఈ రెండు కూడా డ్రగ్ సప్లైకి కేంద్రాలు. ఈ రెండింటి మధ్య భారత్ ఉంది. 2025-2026 తాజా నివేదికల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ కన్నా ఇప్పుడు మయన్మార్ గ్లోబల్ డ్రగ్ సప్లైలో పెద్ద హబ్ గా మారింది. ఇక్కడి నుండి ఈశాన్య రాష్ట్రాల ద్వారా డ్రగ్స్ భారత్లోకి వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దుల నుండి జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలోకి డ్రోన్ల ద్వారా హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది. దీనికి తోడు ఇప్పుడు డిజిటల్ యుగం జరుగుతోంది కాబట్టి డార్క్ నెట్ మరియు ఎన్క్రిప్టెడ్ యాప్స్
అంటే టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్ ద్వారా అంతర్జాతీయ డ్రగ్స్ ఆర్డర్లు కొనసాగుతున్నాయి. ఈ గ్లోబల్ నెట్వర్క్ ను కూల్చడానికి భారత్ విదేశాల్లో దాక్కున్న డ్రగ్ కింగ్ పిన్లపై సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి అంతర్జాతీయ ఏజెన్సీలతో చేతులు కలిపింది. మనం భారతదేశ మ్యాప్ను గమనిస్తే కొన్ని రాష్ట్రాలు ఈ డ్రగ్స్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. కేంద్రం తన కొత్త విజన్ డాక్యుమెంటులో రాష్ట్రాల వారీగా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసింది. పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులు ఇవి ప్రధానమైనవి. పాకిస్తాన్ వైపు నుండి వచ్చే డ్రోన్ స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీ మరియు ఏఐ ఆధారిత నిఘాను పెంచారు. జూన్ 2026లో జమ్మూలో సరికొత్త ఎన్సీబీ జోనల్ ఆఫీసును ప్రారంభించడమే దీనికి నిదర్శనం. వీటి తర్వాత ఈశాన్య రాష్ట్రాలు అంటే మణిపూర్, మిజోరాం కారిడార్స్, మయన్మార్ సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అస్సాం రైఫిల్స్, ఎన్సీబీ సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ గువాహతిలో కూడా కొత్తగా ఎన్సీబీ కార్యాలయాన్ని కేంద్రం తెరిచింది. వీటి తర్వాత కోస్టల్ స్మగ్లింగ్ అంటే సముద్ర మార్గం ద్వారా స్మగ్లింగ్ చేయడం. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ సముద్ర తీర ప్రాంతాల నుండి భారీగా కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. దీనికోసం పోర్టులలో కంటైనర్ స్కానర్లు, సీ రూట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను హోంశాఖ మరింత బలోపేతం చేసింది. కేంద్ర ప్రభుత్వం కేవలం ఢిల్లీ నుండి కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు 4 అంచెల ఎన్సీఓఆర్డి వ్యవస్థను బలోపేతం చేసి ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు డ్రగ్స్ నిర్మూలనలో జవాబుదారీతనాన్ని ఖరారు చేసింది. కేవలం స్మగ్లర్లను పట్టుకుంటే సరిపోదు, దేశంలో డ్రగ్స్ వాడే డిమాండ్ను తగ్గించాలి. ఈ రోజు మెట్రో నగరాల్లో అయితే మెథాంఫెటామైన్, ఎక్స్టసీ వంటి సింథటిక్ డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ఎన్సీబీ 2025 వార్షిక నివేదిక ఈ విధంగా హెచ్చరిస్తోంది. బాగా పెరిగిపోయింది, జాగ్రత్త అంటూ. స్కూళ్లు, కాలేజీల యువతే డ్రగ్ మాఫియా ప్రధాన టార్గెట్. దీనికోసం కేంద్రం ఈసారి హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని ప్రకటించింది. అంటే ప్రభుత్వం మరియు సమాజం అంతా కలిసికట్టుగా ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలి అనే విధానాన్ని తీసుకువచ్చింది. 40కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలని ఒకే తాటిపైకి తీసుకువచ్చారు. కాలేజీ క్యాంపస్లను డ్రగ్ ఫ్రీ క్యాంపస్ గా మార్చడానికి విద్యాశాఖతో కలిసి ప్రత్యేక నిఘా, గైడెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసలైన వారిని నేరస్తుల్లా చూడకుండా బాధితుల్లా చూస్తూ వారికి పునరావాసం కల్పించేలాగా రీహాబిలిటేషన్, డి అడిక్షన్ సెంటర్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా దాదాపు 50 కోట్ల మంది పౌరులతో అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అన్నట్టు రాబోయే 3 ఏళ్లు మనం డ్రగ్స్ వ్యసనాన్ని ఓడిస్తామా లేదా వ్యసనం మనల్ని ఓడిస్తుందా అనేదాన్ని నిర్ణయిస్తాయి. కేంద్రం తెచ్చిన 2026-2029 వ్యూహం కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో అమలైతే 2047 నాటికి వికసిత్ భారత్ తో పాటు నషాముక్త్ భారత్ కల కూడా సాకారమవుతుంది. డ్రగ్స్ పై పోరాటం కేవలం పోలీసులదో ప్రభుత్వానిదో కాదు, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ కు బానిసలవుతూ కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నారు. కుటుంబంలో ఒక్క వ్యక్తి డ్రగ్స్ కు బానిస అయితే ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. ఈ విషయాన్ని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి గుర్తించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఇది కేంద్రం తెచ్చిన సరికొత్త వ్యూహం. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.